ఈరోజు మనం అమ్మపాలి గుడికైతే వెళ్తున్నామండి. ఈ అమ్మపాలి టెంపుల్ వచ్చేసి శంషాబాద్‌కి దగ్గరలో ఉంది. అంటే కూకట్పల్లి నుంచి ఎగ్జాక్ట్‌లీ మాకైతే 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండే. మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము ఈ టెంపుల్‌కి. అంటే 1 డేకి పర్ఫెక్ట్ ఔటింగ్‌గా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ టెంపుల్‌లో ప్రత్యేకత ఏంటంటే మీరు చూసారుగా గజస్తంభం దగ్గర హనుమాన్ ఉన్నారు. అంటే గర్భగుడిలో లేదండి. అంటే ఆ గర్భగుడిలో ఓన్లీ సీతారామచంద్రుల స్వామి విత్ లక్ష్మణుడు ఉన్నారు. అండ్ హనుమాన్ వచ్చేసి గజస్తంభం దగ్గర ఉన్నారు. అండ్ ఈ టెంపుల్లో అయితే చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట ఇది వరకు. అండ్ ఇక్కడ లాస్ట్ మూవీ వచ్చేసి రెబెల్ అంట. ఆ తర్వాత నుంచి అసలు మూవీస్ అయితే ఏం షూటింగ్ చేయలేదంట. ఈ టెంపుల్ చాలా అంటే చాలా మంది వీడియోస్ లో చూసే ఉంటారు. ఇది ఈ టెంపుల్లో అమ్మపాలి టెంపుల్ అని అంటారు. ఇక్కడ చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరిగాయంట ఇది వరకు. మేము కూడా చాలా వీడియోస్ లో చూసాము. అసలు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ని ఇంకా అదంతా చూసి కూడా మేము కూడా షాక్ అయ్యాం. మరి ఇక్కడేనా వీడియో షూట్ చేసేది అని చెప్పేసి. గుడి అయితే చాలా బాగుందండి. చూసారా గుడి చుట్టూ ఇలా కారిడార్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు అక్కడ రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాములవారి కళ్యాణంకి అయితే మొత్తం గుడిని అయితే రెడీ చేస్తున్నారు. మాకైతే చాలా పీస్ఫుల్ గా మంచిగా అనిపించింది. ఈ గుడి దగ్గర కూడా అంత బయట కోనేరు ఉంది. అండ్ రాముల వారి కళ్యాణం జరిగే మండపం ఉంది. రథం పెట్టే ప్లేస్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అంటే ప్లెజెంట్ గా ఉంది. మంచి సిటీ అవుట్స్కట్స్ లో కదా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఈ కోనేరు అయితే ఎక్సలెంట్ గా ఉండేనండి. కానీ లోపలికి వెళ్ళడానికి మనకు వీలు లేకుండే. ఎందుకంటే రెనోవేషన్ జరుగుతుంది. మొత్తం కంచె వేశారు. కానీ మేము బయట నుంచి చూసాము. చుట్టూ కొబ్బరి చెట్లు అదంతా అసలు మంచిగా అనిపించిందండి. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. గుడి అయితే ఎక్సలెంట్ గుడి అండి. ఓల్డ్ టెంపుల్ కదా, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ.